నేరేడ్మెట్లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై 5 యువకుల గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. కాచిగూడలో ఉంటున్న మైనర్ అమ్మాయికి గంజాయి అలవాటు చేశారు యువకులు. ట్రాప్ చేసి నేరేడ్మెట్ కి తీసుకెళ్లి గంజాయి ఇచ్చారు. బాలిక మత్తులోకి వెళ్లగానే అత్యాచారం చేశారు. బాలిక శరీరంలో మార్పులు రావడంతో గమనించిన తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది మైనర్ బాలిక. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. కేసును నేరేడ్మెట్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. నేరేడ్మెట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కాచిగూడకు చెందిన ఒక మైనర్ బాలిక పైన 5గురితో కూడినటువంటి గంజాయి గ్యాంగ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. బాలిక తన తల్లితో పాటు కాచిగూడలో ఉంటుంది. అయితే ఆ బాలిక పక్కనే ఉంటున్నటువంటి ఓ యువతితో నేరేడ్మెట్కు చెందిన విజయ్ కుమార్కి ప్రేమ ఉంది. అయితే తరచూ కాల్స్ చేసుకునేటటువంటి టైంలో ఆ యువతికి ఇంట్లో వాళ్ళు ఫోన్ ఇవ్వనప్పుడు పక్కింట్లో ఉండేటటువంటి బాలిక ఫోన్ తీసుకొని ఆ బాలిక ఫోన్ ద్వారా విజయ్ కుమార్కి తరచూ కాల్స్ మెసేజ్ చేసేది. ఈ క్రమంలో విజయ్ కుమార్ కూడా ఆ బాలికను ట్రాప్ చేశాడు. యువతి ఎప్పుడైతే ఇంట్లో లేనటువంటి టైంలో కానీ బాలిక మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి టైమ్స్ తెలుసుకుని బాలికకు కాల్స్ చేయడం మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మెల్లిగా బాలికను కూడా ట్రాప్ చేసినటువంటి విజయ్ కుమార్ పలుమార్లు ఆ బాలికను కలిశాడు. సిటీలో పలు ప్రాంతాలకు కూడా తిప్పినట్లుగా తెలుస్తుంది. మరి విజయ్ కుమార్ అదే క్రమంలో ఒకసారి ఆ బాలికను నేరేడ్మెట్కు తీసుకొని వెళ్లి ఒకసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా కూడా 2023 ఆగస్టు నుంచి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పలుమార్లు అత్యాచారానికి పాల్పడినటువంటి విజయ్ కుమార్ ఈ బాలికను తన గ్యాంగ్ సభ్యులకు కూడా పరిచయం చేశారు. తన గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బాలికను అక్కడికి తీసుకొని రమ్మని చెప్పి చాలాసార్లు విజయ్ కుమార్ను రిక్వెస్ట్ చేశారు. దీంతో విజయ్ కుమార్ ఈ బాలికను ఒకసారి నేరేడ్మెట్కు తీసుకొని వెళ్ళాడు. దాంతో కేవలం అక్కడ విజయ్ కుమార్ మాత్రమే ఉంటాడు అనుకున్నటువంటి బాలికకు ఎంటైర్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా కనిపించింది. వాళ్ళంతా గంజాయి సేవిస్తూ గంజాయి మత్తులో ఉండటాన్ని కూడా బాలిక గమనించింది. దీంతో ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 5 మందితో ఉన్నటువంటి గ్యాంగ్ ఈ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్ళంతా ఆ బాలికను బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని చెప్పి కూడా బాలికను బెదిరించారు. అయితే ఇంటికి వచ్చినటువంటి బాలిక ఈ విషయాన్ని తల్లికి మాత్రం చెప్పుకోలేకపోయింది. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, విజయ్ కుమార్ ఎవరు అనేది ఇదంతా మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, ఇదంతా అసలు విషయం బయటపడుతుందేమో అని భయపడినటువంటి బాలిక ఆల్రెడీ గంజాయి బ్యాచ్ కూడా బెదిరించారు, చంపేస్తామని చెప్పినటువంటి దీంతో ఇంట్లో విషయాన్ని తల్లికి కూడా చెప్పలేకపోయింది. అయితే ఒకసారి అత్యాచారానికి పాల్పడినటువంటి గ్యాంగ్ మళ్ళీ ఆ బాలికను నేరేడ్మెట్కి తీసుకొని వెళ్లడం, అలా పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ బాలికకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తన శరీరంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా తను ఇటీవల అస్వస్థకు గురవడంతో హాస్పిటల్కు తీసుకొని వెళ్ళింది తల్లి. దీంతో నీ కూతురు ప్రెగ్నెన్సీకి వచ్చింది అని చెప్పడంతో ఒకసారిగా తల్లి షాక్ అయింది. దాంతో బాలికను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. తన పైన విజయ్ కుమార్తో పాటు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు, వీళ్ళంతా నన్ను నేరేడ్మెట్కు తీసుకొని వెళ్లారు అని చెప్పడంతో తల్లి కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. కాచిగూడ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇక్కడ 0 FIR నమోదు చేసుకున్నటువంటి కాచిగూడ పోలీసులు ఈ కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు. నేరేడ్మెట్లో వినాయక్ నగర్కు చెందినటువంటి యువకులుగా గుర్తించారు. ఆ యువకులంతా కూడా గంజాయి బ్యాచ్గా కూడా అక్కడ నేరేడ్మెట్ పోలీసులు గుర్తించారు. యువకులంతా గంజాయి మత్తులో ఉండగానే బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 1-2 సార్లు కాదు, పలుమార్లు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ యువకులు 5గురితో కూడినటువంటి ఆ గ్యాంగ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ ఎలియోస్ ప్రసాద్తో రవికుమార్, NTV, కాచిగూడ PS నుంచి.